First of all, what is prostate? Prostate is a walnut-shaped gland. I had struggled with a small young child who came in walking with a huge tumor in the abdomen. Every case is a teaching case. BPH అంటే ఏంటి? 40-50 years లో it is growing from the beginning itself. సో ఎర్లీ స్టేజ్ లో దీన్ని గుర్తిస్తే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయా? Definitely. Unhealthy lifestyle, eating lot of red meat, lot of oxidative stress. హలో అండి, అందరికీ నమస్కారం. మెన్స్ గుడ్ హెల్త్ పాడ్కాస్ట్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ లహరిక. ఆరోగ్యం అనేది అందరికీ ఇంపార్టెంటే, కానీ మెన్స్ గుడ్ హెల్త్ అనేది ఇంకా ఇంపార్టెంట్ అనేది ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాము. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ లో మెన్ హెల్త్ గురించే కాకుండా చాలా విశేషాలు కూడా షేర్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించేందుకే ఈ డీటెయిల్స్ అన్ని ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్ గా ప్రపంచంలోనే ఎక్కువ మెన్ సఫర్ అవుతున్న ఒక ప్రాబ్లం ఉంది, అదే బీపీహెచ్, బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా. ఈ ప్రాబ్లం గురించి చాలా తక్కువ మంది మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ ఎక్కువ మంది మెన్ ఫేస్ చేసే ప్రాబ్లం కూడా ఇదే అని చెప్పాలి. మరి ఎందుకు బీపీహెచ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరికి ఎక్కువగా అటాక్ చేస్తుంది, 50+ వాళ్ళు ఎందుకు ఎక్కువగా అటాక్ అవుతున్నారు దీనికి, మరి ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా మాట్లాడుకుందాం. నాతో పాటు ఈ రోజు మన పాడ్కాస్ట్ లో పార్టిసిపేట్ చేసేందుకు నాతో పాటు ఉన్నారు డాక్టర్ సయ్యద్ మహమ్మద్ గౌస్ గారు. ఆలస్యం చేయకుండా పలకరించేద్దాం. ఆయన మనకు AINU లో వర్క్ చేస్తున్నారు. మరి ఈ పాడ్కాస్ట్ లో చాలా విశేషాలు బీపీహెచ్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? I'm good. How about you? సూపర్ సార్, సూపర్. సో మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు మాకు మీ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలని ఉంది సార్. అసలు ఎందుకు ఇందులో స్పెషలైజేషన్ తీసుకున్నారు, ఈ స్పెషల్ గా AINU లో వర్క్ చేస్తున్నారు, యూరాలజీలో స్పెషలైజేషన్ చేశారు, సో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ మీకు? Basically, medicine join అయినప్పుడే you will have some direction as to which side you want to go, either medical side or a surgical side. ఓకే. So urology is a surgical field. So more of cutting, operating is what we do. And urology, why not any other surgical specialty? There are many other surgical specialties, but urology endukante with a very small treatment that is involved, you can give a dramatic relief to the patient. Whenever we do general surgery, before we do a super specialization, general surgery అనేది చేస్తాం. General surgery తర్వాత there will be a posting which we do in our final years or in the second year, where we go in different super specialty branches. So దాంట్లో urology one of the branch ఉంటుంది, Okay. where we learn how a urologist is going to become in future. సో అది చేసినప్పుడు కంపేర్ టు ద అదర్ బ్రాంచెస్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్, దీంట్లో చిన్న ట్రీట్మెంట్ చేసి ద రివార్డ్ విచ్ వీ గెట్ ఈస్ డ్రమాటిక్. అండ్ ఇట్స్ మెజారిటీ టెక్నాలజీ డ్రివన్ అండ్ సైంటిఫిక్గా ఉండే ఫీల్డ్ యూరాలజీ. ఓకే. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ యూరాలజీ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో దట్ ఫ్యాసినేటెడ్ మీ. And also, I have a family background of so many doctors in my family. My mother is a gynecologist. So in that way, I've been inspired by her. She is my role model. So that is the initial inspiration for becoming a doctor. The second is, again, when we deal with the people's health, we give some meaningful, life to them. Yes. Not that engineers and some other specialty people don't give, but health is one thing which everybody is involved in. So as an engineer, you might do some construction, you will give to a particular sector of people. But as a doctor, you will treat every strata of people. You can, be in the life of everyone. That is one thing which inspires us to become a doctor. సార్, ఎగ్జాక్ట్ గా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, అలానే మీకు ఇప్పటి వరకు వర్క్ చేసేటప్పుడు ఒక కేసు అనేది మిమ్మల్ని బాగా స్ట్రగుల్ చేసిందైనా, చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిందైనా, వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసిందైనా ఏమైనా ఉందా సార్? I have been practicing medicine post MBBS for almost 15 years now. 10 సంవత్సరాల నుంచి into surgical field. And every case is a unique case. Whenever if you consider surgery or any medical case, every case gives you some sort of a memory to remember with. But there will be few cases which you will never forget. So there are many such situations, not one. But to remember a few, there was in general surgery a situation where I had struggled with a small young child who came in walking with a huge tumor in the abdomen. We somehow removed it, but he was not recovering in the post-operative period. I ran around almost 5-6 blood banks in Hyderabad getting him blood. So, and they were so thankful. The child and the parents of the child, they were so thankful at the end of the day. Probably he was on ventilator for almost 15-20 days. And that's very rewarding. You did something and that has rewarded. There are many situations in urology itself where you get rid of so many cancers and patients live for long and you see them on the follow-up.
you see a smiling face. When they have come with so much of sorrow, seeing that they are harboring some cancer, and you treat them and they're cured of the disease. Once they come back with a report saying that you're cured of the disease, you don't harbor any disease further, that gives a lot of satisfaction. ఎస్ అందుకే వైద్యం నారాయణ హరి అన్నారు, దేవుడితో పోలుస్తారు Absolutely. గాడ్ని. Absolutely. సూపర్ సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది కదా ఈ కెరియర్ లో. మీరు అన్నట్టు ఒక కేసు కాదు, ఎన్నో కేసులు ఎదుర్కొంటూ ఉంటారు కదా. ప్రతిరోజు లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది, ప్రతి కేసు మీరు అన్నట్టు కొత్తగానే ఉంటుంది. మరి లెర్నింగ్ స్టేజ్ ఎలా ఉంటుంది సార్? See, you sharpen the skills. There are something basic skills which you learn during your training period. After that, every case teaches you something different, be it in medical aspect, be it in surgical aspect, be it in small tweak that you do it for that particular patient. So every case is a different case. Every case gives you something in learning. If not in the medical aspect, non-medical aspect also. The way you talk to the patient can also change with one patient in your life. So every case is a teaching case. నైస్ సార్. ఇంకా ఆలస్యం చేయకుండా పాడ్కాస్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం సార్. అసలు నార్మల్ గా సింపుల్ గా చెప్పాలంటే బీపీహెచ్ అంటే ఏంటి? BPH ante benign prostatic hyperplasia as a word. But what exactly does it mean? First of all, what is prostate? Prostate is a walnut-shaped gland which is there at the start of the urethra. అంటే మూత్రాశయం, మూత్రసంచి ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మూత్రనాళం ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ మధ్యలో ఉండే గ్రంథికి prostate అంటారు. It is there in all the males. What does it do? Basically, it nourishes the sperms which are used for the production of babies. సో బేసికలీ ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది వయసు వచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది సైజులో. వై డస్ ఇట్ గ్రో అగైన్? రీజన్ ఫర్ ఇట్స్ గ్రోత్ ఇస్ హార్మోనల్ చేంజెస్. యాజ్ మెన్ గ్రో, ఎంటికలు తెల్లగల అవుతాయి, గడ్డం ఎలా వస్తుందో అట్లా ప్రాస్టేట్ పైన కూడా ఆ హార్మోన్స్ వర్క్ చేస్తాయి. సో దానివల్ల స్లోలీ ఇట్ కీప్స్ గ్రోయింగ్. ఆ గ్రోత్ వల్ల బికాస్ యూరినరీ ప్యాసేజ్ దాని మధ్యలో నుంచి వెళ్తుంది, ఆ యూరినరీ ప్యాసేజ్ కొంచెం మూసుకుపోతుంది because of the growth of the prostate. It grows in all the directions as well as in the direction where the urethra is. So that blocks the passage, and that happens over a period of years. నిన్న ఉండే ఈ రోజు లేదు, ఈ రోజు ఉండే రేపు లేదు, అట్లా కాదు. It has happened over the years too. So that is why people don't realize it. So this benign prostatic hyperplasia is a non-cancerous growth of the prostate as a aging process. సో బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ప్లేజియా అంటే ఇంత పెద్ద పదానికి జనాలు ఏదో క్యాన్సర్ వచ్చేసింది భయపడతారు. సో బేసికలీ ఇట్స్ అ నార్మల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ మేల్. అంటే ఇప్పుడు ఇది ఎక్కువగా 50+ ఏజ్ అయిన వాళ్ళకి అటాక్ చేస్తూ ఉంటుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్ లో గుర్తుపట్టడం ఎలా? Basically, it is not a disease that it will attack. It is a normal physiological process. So, as and how male ages, 40-50 years లో it is growing from the beginning itself. But 40-50 years లో దాని లక్షణాలు, దాని obstruction లక్షణాలు కొంచెం బయటకు పడతాయి. But they become severe at the age of 60 years, 50 years. కొంతమందికి కొంచెం ముందుకే వస్తాయి. So, everybody is not Amitabh Bachchan, everybody is not Johnny Liver. So, it changes with everyone's physiology, everybody's makeup. Okay. How they are, their physique and all that. So as and how it grows, it might present at an early age in the 40s, it might present at a later age in their 70s, it might not trouble somebody at all also. Okay. So there are people who have not got themselves treated or evaluated, neither had any symptoms of prostatic obstruction. And there are people who are very young who have got severe symptoms because of small enlargement of the prostate itself. So everybody is different. If you have symptoms and if you are experiencing any problem, you have to get evaluated and treated because every problem again is a different thing. ఓకే. తర్వాత సార్, ఈ బీపీహెచ్ ఏదైతే ఉందో ఈ సమస్య వచ్చేటప్పుడు కనుక్కోవడం అనేది కొంతమందికి మీరు అన్నట్టు ఈజీ అవుతుంది, కొంతమందికి కష్టం అవుతుంది. సో ఎర్లీ స్టేజ్ లో దీన్ని గుర్తిస్తే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయా? Definitely. Not only benign prostatic hyperplasia, ఏదన్నా జబ్బు, you don't even call it జబ్బు కూడా అనకూడదు. Any difference that you feel in your health, దానికి తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఎవాల్యుయేషన్ చేసుకుంటే ఆల్వేస్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఎనీ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ ట్రీట్. ఇఫ్ యూ డిలే, దానివల్ల అయ్యే కాంప్లికేషన్స్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు, కాకపోతే ఆ రికవరీ అంతగా ఉండకపోవచ్చు. అర్లీ స్టేజెస్లో తీసుకెళ్ళినప్పుడు యూ కెన్ ఇవాల్యుయేట్ బెటర్, యూ కెన్ ట్రీట్ బెటర్. ఓకే సార్, అలానే ఇప్పుడు ఏదైతే బీపీహెచ్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ రెండు కూడాను ప్రోస్టేట్కి సంబంధించిందే, కానీ అది క్యాన్సర్కి దారితీస్తుందని కొంతమందికి ఒక భయాలు ఉంటాయి, మిత్ ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? One myth is that BPH grows into cancer. Yes. There is nothing like that. Cancer is entirely a different thing. కాకపోతే ఆ క్యాన్సర్ ఏజ్ గ్రూప్ అనేది ఆ బీపీహెచ్ సిమ్టమ్స్ ఉండే వాళ్ళ ఏజ్ గ్రూప్లోనే క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ పీపుల్ హ్యావ్ దట్ ఓవర్లాప్. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది యంగ్ ఏజెస్లో జనరలీ రాదు, వచ్చేదే 50-60 yearsలో. సో దట్ ఈస్ ద సేమ్ ఏజ్ ఓవర్లాప్ వేర్ బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ప్లేజియా ఆల్సో కాజెస్ ప్రాబ్లమ్స్. సో దట్ ఈస్ ద రీజన్ పీపుల్ హ్యావ్ అ మిత్ దట్ BPH or a benign prostatic hyperplasia can lead to cancer. No, they are two different things, but their symptoms are same. ఓకే. BPH కూడా లక్షణాలు అవే ఉంటాయి,
ప్రాస్టేట్ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. అందువల్ల భయపడడం ఎక్కువగా జరుగుతుంది. భయపడడం ఎక్కువగా జరుగుతుంది. ఓకే. అండ్ పీపుల్ హూ కమ్ విత్ ప్రాస్టాటిక్ హైపర్ప్లేజియా ఆర్ బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్తో ఆర్ అబ్స్ట్రక్షన్ లక్షణాలతో వచ్చిన వాళ్ళకి ఇవాల్యుయేట్ చేసేటప్పుడు చాలా మటుకు క్యాన్సర్ సంబంధించిన ప్రాస్టేట్ క్యాన్సర్ సంబంధించిన కేసులు కూడా పట్టుకోగలుగుతాం. దట్ ఈస్ ద రీజన్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ అ ప్రీకర్సర్ ఫర్ క్యాన్సర్, బట్ దీస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఓకే సార్, అలానే మన ఇండియాలో చాలా మంది యూరిన్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కూడాను లైట్ తీసుకుంటారు, కానీ అది కూడాను చాలా వరకు క్యాన్సర్ కూడా దారితీస్తుంది అని వింటూ ఉంటాము. ఇది ఎంతవరకు నిజం అంటారు? అగైన్ ఇన్ఫెక్షన్ అండ్ క్యాన్సర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. అగైన్ Okay. ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వచ్చే అనేది నార్మల్గా ఉండదు. అంటే నెగ్లెక్ట్ చేస్తే ఏమైనా ప్రమాదమా? క్యాన్సర్ కావడానికి లక్షణాలు ఐ మీన్ రీజన్స్ చాలా వేరేగా ఉన్నాయి. Hmm. బట్ ఇన్ఫెక్షన్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్, బట్ నాట్ యాజ్ అ ప్రైమరీ రీజన్ ఫర్ కాజింగ్ క్యాన్సర్. ఓకే. Unhealthy lifestyle, eating lot of red meat, lot of oxidative stress in the form of work stress or dietary stress, free oxygen radicals, unhealthy diet, alcohol, smoking. These are all the reasons for developing a prostate cancer. Not only prostate cancer, any other cancer in the body. కాకపోతే ఇన్ఫెక్షన్, ప్రాస్టాటిక్ హైపర్ప్లేజియా అండ్ క్యాన్సర్ ఆల్ హ్యావ్ అ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రెజెంటేషన్. సార్, ఈ బీపీహెచ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అలానే ప్రోస్టేట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా గుర్తించడం రెండింటిని? చాలా మటుకు రెండింటికి సంబంధించిన సిమ్టమ్స్ ఓవర్లాప్ అవుతాయి. కాకపోతే కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఆర్ దేర్ ఫార్ బీపీహెచ్, కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ స్పెసిఫిక్ టు ప్రాస్టేట్ క్యాన్సర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద కామన్ సిమ్టమ్స్ ఏమున్నాయంటే దేర్ విల్ బి ఫ్యూ స్టోరేజ్ సిమ్టమ్స్, ఫ్యూ వాయిడింగ్ సిమ్టమ్స్. అంటే స్టోరేజ్ సిమ్టమ్స్ అంటే మూత్రాశయంలో స్టోర్ చేసేటప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఎక్కువ స్టోర్ చేయలేకపోతారు, తొందరగా రావడము, మాటికి యూరిన్ పోవడము, యూరిన్ వెళ్ళిన తర్వాత మొత్తానికి ఖాళీ చేసుకోకపోవడము, ఇవన్నీ స్టోరేజ్ సిమ్టమ్స్. వాయిడింగ్ సిమ్టమ్స్ అంటే వెళ్ళేటప్పుడు ముక్కాల్సిన అవసరం పడడము, మొత్తానికి యూరిన్ ఖాళీ చేసుకోలేని పరిస్థితి సిమ్టమ్స్ ఉండడము, ఆర్ వెళ్ళినప్పుడు కొంచెం రావడం, మళ్ళీ ఆగి మళ్ళీ ఇంకా కొంచెం రావడము. దీస్ ఆర్ ఆల్ వాయిడింగ్ సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ ఆర్ ఓవర్లాపింగ్ విత్ బోత్ ప్రాస్టేట్ క్యాన్సర్ అండ్ బీపీహెచ్. కాకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్లో కొన్ని ఫ్యూ మోర్ సిమ్టమ్స్ ఉంటాయి వెన్ ద ప్రాస్టేట్ క్యాన్సర్ ఈజ్ లోకలైజ్డ్, లైక్ యూరిన్లో రక్తం రావడము, అండ్ సమ్టైమ్స్ బోనీ పెయిన్స్, అది ఇట్ హస్ స్ప్రెడ్ టు ద బోన్స్, అప్పుడు బోన్ పెయిన్స్ రావడము, వీక్ ఫీల్ అవ్వడము, వెయిట్ లాస్ అవ్వడము. దీస్ ఆర్ ఆల్ క్యాన్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ దట్ అ పేషెంట్ క్యాన్ ప్రజెంట్ విత్. బీపీహెచ్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్, దట్ ఈస్ యూరిన్ పోకపోవడము, ఫ్రీగా రావడం. సమ్టైమ్స్ సివియర్ సిమ్టమ్స్ అయ్యే వరకు యూరిన్ మొత్తానికి ఆగిపోవడము, ఇవి కూడా అవుతుంది. కాకపోతే రక్తం రావడం దట్ డజంట్ యాక్చువల్లీ మీన్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండడం. సమ్టైమ్స్ బీపీహెచ్ వల్ల కూడా కంజెస్టెడ్ ప్రాస్టేట్, అంటే పెద్ద ప్రాస్టేట్ ఉండడం వల్ల ఈయన మంచి ముక్కి యూరిన్ పాస్ చేయడం వల్ల ప్రాస్టేట్లో కంజెషన్ వచ్చి దానివల్ల కూడా బ్లీడింగ్ రావచ్చు. సో నాట్ దట్ ఐ షుడ్ కన్వే దట్ బ్లీడింగ్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సర్. There are situations that are overlapping. One has to evaluate. How you evaluate? There are few tests. How you get evaluated? You need to consult a urologist as soon as possible if you have any of the symptoms. ఓకే. మరి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ బీపీహెచ్కి? సో ఫస్ట్ వెనెవర్ ఈ సిమ్టమ్స్ డాక్టర్ యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు కొన్ని టెస్టులు అనేది చేస్తాము. వన్ ఇస్ డీటెయిల్గా హిస్టరీ తీసుకోవడం, మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, స్టోరేజ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయా, వార్డింగ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయా, అసోసియేటెడ్ అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, మీ జనరలైజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, యువర్ కెఫీన్ ఇంటేక్, యువర్ లైఫ్ స్టైల్ హౌ ఇట్ is that the reason for all these symptoms, or it is benign prostatic hyperplasia itself the reason for all the urinary symptoms అనేది మేము ఇనిషియల్ హిస్టరీలో తీసుకుంటాం. దాని తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. సో అసోసియేటెడ్ వేరే ప్రాబ్లమ్స్ ఉందా, అంటే మూత్రం వచ్చే దారి దగ్గర చర్మం మూసుకుపోయిందా, ఇస్ దట్ ద రీజన్ ఫర్ ద అబ్స్ట్రక్షన్ ఆర్ ప్రాస్టేట్ ఇట్ సెల్ఫ్. సో అలాంటి దాని తర్వాత రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. అంటే ఫింగర్ పెట్టి వీ కెన్ అసెస్ వెదర్ ఇట్ ఈస్ అ క్యాన్సరస్ లీజన్ ఆఫ్ ద ప్రాస్టేట్ ఆర్ అ బినైన్ లీజన్ ఆఫ్ ద ప్రాస్టేట్. సో చాలా మటుకు ఈ లెవెల్కి వచ్చే వరకు వీ విల్ గెట్ అ రఫ్ ఎస్టిమేట్ యాజ్ టు వాట్ ద patient is dealing with. The second thing then, we do few investigations which include a blood test which is known as prostate specific antigen. ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్లో ఇట్ డజంట్ మీన్ దట్ దిస్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్ ఎక్కువ ఉంటే క్యాన్సర్ ఉన్నట్టు కాదు. కాకపోతే ఇట్ గివ్స్ అ డైరెక్షన్ యాజ్ టు whether we are dealing with something related to the prostate. So that can be infection, that can be cancer of the prostate, that can be some sort of a inflammation. ఎర్రతనం ప్రాస్టేట్లో ఉంటే కూడా PSA అనేది పెరుగుతుంది. సో ఈ టెస్టులతో ఒక అల్ట్రాసౌండ్ చేస్తాం, ఎంత యూరిన్ మిగిలిపోతా ఉంది, ఎంత యూరిన్ పాస్ చేసుకోగలుగుతాను. యూరోఫ్లోమెట్రీ అనేది ఒక గ్రాఫ్ ఉంటుంది, ఎంతవరకు ఎలాంటి ఫ్లో ఉంది యూరిన్, ఎన్ని ml per second యూరిన్ పాస్ చేయగలుగుతున్నారు. సో విత్ ఆల్ దిస్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ వీ విల్ కమ్ టు సమ్ కంక్లూజన్. ఓకే. అలానే ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఇలాంటిది ఉందనుకోండి, మనకి బీపీహెచ్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, అది వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందా? ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళు? ఆల్రెడీ ఎనీ బ్లడ్ రిలేటెడ్ మంచి ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ ఉందంటే ద ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్ ద బ్లడ్ రిలేటివ్స్ గోస్ అప్. వాట్ ఆర్ ద బ్లడ్ రిలేటివ్స్? ఫాదర్కి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండడం, ఫాదర్ వాళ్ళ బ్రదర్స్కి క్యాన్సర్ ఉండడం, ఆర్ హిస్ పేషెంట్స్ ఓన్ బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్, వాళ్ళకి ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండేటప్పుడు దెన్ ద ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ ద పేషెంట్ హిమ్సెల్ఫ్ డెవలపింగ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది పెరిగిపోతుంది. జనరలీ 50-60 yearsలో మనం PSA చేసే పరిస్థితి ఉంటే
ఇలాంటి వాళ్ళకి వేర్ ఫ్యామిలీ హిస్టరీ ఇస్ దేర్ వాళ్ళకి 40 or 45 ఇయర్స్లోనే పిఎస్ఏ టెస్ట్ అనేది చేసుకుంటూ Okay. ఉండడం మంచిది. బికాస్ ఎర్లీ డిటెక్షన్ యూ కెన్ ట్రీట్ దెమ్ బెటర్. ఓకే. సార్ అలానే ఫుడ్ హ్యాబిట్స్ కూడాను మనకి బీపీహెచ్ పైన ప్రభావం చూపుతాయా? కొంతవరకు నాట్ టోటలీ రిలేటెడ్, Mm. బట్ డెఫినెట్లీ దెర్ ఆర్ ఫ్యూ మెడికేషన్స్, దెర్ ఆర్ ఫ్యూ ఫుడ్ హ్యాబిట్స్ విచ్ కెన్ ఇరిటేట్ ద బ్లాడర్. ఓకే. లైక్ కాఫీ రెగ్యులర్గా తీసుకోవడము, Mm. టీ, కాఫీ, దీస్ ఆర్ కెఫినేటెడ్ డ్రింక్స్ విచ్ కెన్ ఇరిటేట్ ద బ్లాడర్. సో ఇరిటబిలిటీ లీడ్స్ టు మోర్ ఫ్రీక్వెన్సీ. ఓకే. నోట్లో పపర్మెంట్ ఉంటే హౌ ద మౌత్ ఫీల్, ద సేమ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ ద బ్లాడర్. ద బ్లాడర్ ఫీల్స్ ఇరిటబుల్, వాంట్స్ టు empty every now and then. So that irritability can lead to urinary symptoms. So Okay. few food habits definitely can alter the urinary అంటే pathology. మన డైట్ లో నార్మల్ గా ఆకుకూరలు ఉంటాయి, టొమాటోస్ ఉంటాయి, కర్కుమిన్ ఉంటాయి. ఇలాంటివి వల్ల కూడాను అది దానిపైన ఎఫెక్ట్ చూపుతుందా, తగ్గుతుందా, పెరుగుతుందా? ఇవన్నీ జనరలీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. Mm. సో దీస్ ఆర్ గుడ్ ఫర్ ద జనరల్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద ప్రాస్టెటిక్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్. సో యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ కాజింగ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నాట్ ఓన్లీ ప్రాస్టేట్ క్యాన్సర్, ఎనీ అదర్ క్యాన్సర్ ఆల్సో. సో డెఫినెట్లీ దీస్ ఫుడ్ హ్యాబిట్స్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ ప్రాస్టేట్ క్యాన్సర్. సరే అలానే చాలా మందికి కొన్ని మిత్స్ ఉన్నాయి. చాలా వరకు సైక్లింగ్ చేస్తే మనకి బీపీహెచ్ తగ్గుతుందని చెప్తారు, బ్రహ్మచర్యం పాటించడం వల్ల కూడా తగ్గుతుందని చెప్తారు. ఇట్లా కొన్ని మిత్స్ ఉన్నాయి. అవి ఎంతవరకు నిజం అంటారు? జనరలీ యూ హ్యావ్ టోల్డ్ ద రైట్ వర్డ్, ఇట్స్ ఎ మిత్ ఓన్లీ. అలా అనుకుంటే చాలా మంది సైక్లింగ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి తక్కువనే ఉండాలి, ఎక్కువనే ఉండాలి. సో వీ నెవర్ ఫైండ్ దట్ సైక్లింగ్ హ్యాస్ నో రోల్ ఇన్ కాజింగ్ ఈదర్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఆర్ ప్రివెంటింగ్ ప్రాస్టేట్ క్యాన్సర్. So it is definitely a myth. If you say any physical particular activity leads to prostate cancer, I say no. Basically, being healthy will keep you out of prostate cancer. But rather, no specific reason that ఇది చేస్తే అది వస్తుంది అనేది అలాంటి ఏం లేదు. Definitely smoking, oxidative stress, and use of red meat and unhealthy diet, obesity, morbid being obese, all these can lead to prostate cancer. ఓకే. సరే అలానే ఇప్పుడు ఏదైతే బీపీహెచ్ మనకి అటాక్ అయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ సిస్టమ్ అంతా ఎంతవరకు ఉంటుంది? అది కంటిన్యూగా చేయించుకోవాలా? ఎంత ఖర్చు అవుతుంది? ఇలాంటివి కూడా చాలా మంది ఆడియన్స్ లో ఉంటుంది. క్లియర్ గా చెప్తారా? బీపీహెచ్ అనేది అగైన్ ఇట్స్ ఫిజియలాజికల్ ప్రాసెస్. అది ఎంతవరకు సిమ్టమటాలజీ కాజ్ చేస్తూ ఉంది పేషెంట్ అనేది చూస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ట్రబులింగ్ సో మచ్ దట్ లైఫ్ స్టైల్ ఈస్ గెటింగ్ చేంజ్డ్, దానికి సింపుల్ మెడికేషన్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. ఓకే. బట్ ఆ అబ్స్ట్రక్షన్ ఎంత సిగ్నిఫికెంట్గా ఉందనేది అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్. చాలా సివియర్గా అబ్స్ట్రక్షన్ ఉంది అండ్ పేషెంట్ ఈస్ గోయింగ్ ఇన్ టు రిటెన్షన్, అది మూత్రం అనేది ఆగిపోతుంది రాకుండా, అలాంటి పరిస్థితి మాటిమాటికి వస్తుంది అనేది, అప్పుడు ఈ మెడిసిన్స్ పెద్దగా పని చేయకపోవచ్చు. అలాంటప్పుడు సర్జరీ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే. బట్ చాలా మటుకు మెడిసిన్స్తోనే వీ కెన్ ప్రొలాంగ్ దిస్ అండ్ పేషెంట్ కెన్ లివ్ హ్యాపీలీ వితౌట్ ఎనీ బిగ్ ప్రాబ్లమ్. ఓకే. అంటే సర్జరీకి మనం అందుబాటులో అంటే లేకున్నప్పుడే సర్జరీకి వెళ్తారు. అంతవరకు మెడిసిన్ తోనే క్యూర్ అయిపోతుంది. ఎనీ బీపీహెచ్ ఇనిషియలీ ట్రీట్మెంట్ స్టార్ట్స్ విత్ మెడిసిన్స్ ఓన్లీ. ఇఫ్ ద మెడిసిన్స్ ఆర్ నాట్ వర్త్ వైల్, అంటే అది వాడుతూ కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాలేని పరిస్థితిలో అప్పుడు సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. ఓకే. సరే అలానే మన ఇండియన్స్ లో చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు, మొహమాట పడుతూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే చెప్పడానికి కూడా షై ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు వాళ్ళకి అవగాహన ఉండాలి ప్రతి దానిపైన కూడా? ఇన్ జనరల్ మేల్ ఇన్ ద ఫ్యామిలీ ఈస్ కన్సిడర్డ్ టు బి కొంచెం రిజర్వ్డ్ పర్సన్. అవును. చిన్నపిల్లలు ఏమైనా చెప్పుకోవాలంటే కూడా మదర్కి పోయి చెప్పుకుంటారు. అండ్ మదర్ ఎవరికైనా చెప్పాలంటే పోయి హస్బెండ్కి చెప్పేది. సో హస్బెండ్కి ఎవరికి చెప్పుకునేది ఉండదు. ఉండరు. సో జనరలీ దే ఆర్ టర్మ్ టు బి రిజర్వ్డ్. కాకపోతే ఇలా రిజర్వ్ ఉండడం వల్ల ఉండే సిమ్టమ్స్ చెప్పుకోపోయిన పరిస్థితిలో దే బికమ్ మోర్ సివియర్ అండ్ దెన్ ల్యాండ్ అప్ ఇన్ కాంప్లికేషన్. దట్ ఈస్ వెన్ యూ రష్ టు ద డాక్టర్. సో అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా చిన్న సిమ్టమ్స్ కూడా అది ఏదో జబ్బు కాదు, అది పార్ట్ ఆఫ్ లైఫ్ అని, జ్వరం ఎలా వస్తుంది, దగ్గు ఎలా వస్తుంది, అలాంటి ఒక సిమ్టమ్ అని పోయి చూయించుకోవడం, దానికి ట్రీట్మెంట్ తొందరగా తీసుకోవడం వల్ల యూ కెన్ ట్రీట్ దెమ్ బెటర్. యూ కెన్ లివ్ అ హ్యాపీ లైఫ్ వితౌట్ సిమ్టమ్, వితౌట్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్. సార్ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఎంతవరకు రిస్క్ కి సంబంధించింది? మనం దీన్ని ఎలాగా పరిగణించవచ్చు? No, as you rightly said, prostate cancer after lung cancer in males is the second most common cancer. Lung cancer is the first one. కాకపోతే prostate cancer లో we can call it advantage. One thing is it is very slow growing. Majority of the prostate cancer will not be the cause for the patient's morbidity or patient's death. Though prostate cancer can be detected early, but దానివల్ల సిమ్టమ్స్ వచ్చి పేషెంట్ సఫర్ అనేది చాలా తక్కువ. కొన్ని క్యాన్సర్స్ ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా అగ్రెసివ్ అనేది ఉంటాయి, హై రిస్క్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. సో అలాంటప్పుడు ఆ హై రిస్క్ అనేది ఐడెంటిఫై చేసుకోవడం, దానికి తొందరగా ట్రీట్ చేయడం వల్ల ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల సంబంధించిన ప్రాబ్లమ్స్ పేషెంట్కి రాకుండా రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ మంచిగా గడచవచ్చు. అదే లో రిస్క్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే దానికి కొంతవరకు యాక్టివ్ సర్వేలెన్స్ అనేది కూడా చేస్తాం. ఓకే. కాకపోతే చూస్తూ ఉండాలి అది ఎంతవరకు లో రిస్క్లోనే ఉంటుందా, ఇట్ ఈస్ టర్నింగ్ ఆన్ టు హై రిస్క్ ప్రాస్టేట్ క్యాన్సర్. హై రిస్క్ ప్రాస్టేట్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ కూడా అగ్రెసివ్గానే ఉంటుంది. సో వాట్ ఆల్ ఇట్ ఇంక్లూడ్స్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ doing a robotic surgery or giving a radiotherapy, giving a androgen deprivation therapy, giving chemotherapy. So these are all the spectrum of medications and surgical interventions that we do for prostate cancer. Okay. So there are few things wherein surgery is very much indicated. Suppose prostate cancer, prostate వరకే ఉందనుకోండి, localized prostate cancer అంటారు. సో అలాంటప్పుడు if surgically the patient is fit to undergo surgery, that is the best possible cure that you can give.
అంటే ప్రాస్టేట్ మొత్తానికి దాని క్యాన్సర్తో సహా తీసేయడం. విత్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ వీఆర్ ఏబుల్ టు డూ దాట్ వెరీ ఎఫెక్టివ్లీ. వాట్ యూ మీన్ ఎఫెక్టివ్లీ అంటే యూరిన్ అనేది కంట్రోల్ ఉండడం అనేది ఆ మెకానిజం ఇట్ ఈస్ జస్ట్ నెక్స్ట్ టు ద ప్రాస్టేట్. సో దానికి వెళ్ళే నరాలకి డ్యామేజ్ కాకుండా యూరిన్ కంట్రోల్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకుంటా ఈ ప్రాస్టేట్ అనేది తీసేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసేసి అది యూరిన్ ప్యాసేజ్ అతికించడం అనేది రోబోటిక్ వీ క్యాన్ డూ ఇట్. సో దట్ ఈస్ వన్ అడ్వాన్స్మెంట్ దట్ ఓవర్ ద ఇయర్స్ వీ హ్యావ్ అటైన్డ్. ఓకే. సెకండ్ థింగ్ ఈస్ గివింగ్ అ స్పెసిఫిక్ రేడియోథెరపీ. ఆ పర్టికులర్ పాయింట్కి రేడియేషన్తో కాల్ చేయడం అనేది పాసిబుల్ ఉంది. ఇమేజ్ గైడెడ్ అండ్ ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ క్యాన్ బి గివన్ టు అ పర్టికులర్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ నాట్ సర్జికల్లీ ఫిట్. అంటే క్యాన్సర్ అక్కడికే ఉంది, కాకపోతే అనెస్థీషియా ఇచ్చి సర్జరీ చేసుకునే అలాంటి పరిస్థితి పేషెంట్కి లేదు. సో అలాంటప్పుడు రేడియేషన్ అనేది కూడా ఇవ్వచ్చు, దో ఇట్ ఈస్ లోకలైజ్డ్. లోకలీ అడ్వాన్స్డ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ప్రాస్టేట్ వదిలేసి ఇట్ హ్యాస్ ఆల్రెడీ స్ప్రెడ్ టు అ పర్టికులర్ ఏరియా అరౌండ్ ద ప్రాస్టేట్ ఆర్ బియాండ్ ద ప్రాస్టేట్. సో అలాంటప్పుడు కూడా దానికి డౌన్ స్టేజ్ చేసి దానికి సర్జరీ కూడా చేయవచ్చు, రేడియోథెరపీ కూడా ఇవ్వచ్చు. కొన్ని మెటాస్టాటిక్ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది అంటాం, అంటే ప్రాస్టేట్ దానికి వదిలేసేసి వేరే బోన్స్కి పోవడము, లింఫ్ నోడ్స్కి వెళ్ళడము, అదర్ విసరాకి అనేది స్ప్రెడ్ అవ్వడము అనేది ఉంటుంది. అలాంటప్పుడు సర్జరీ చేసి రేడియేషన్ ఇచ్చేసి ఆ ప్రాస్టేట్కి ట్రీట్ చేస్తే పెద్దగా లాభం ఉండదు, బికాజ్ ఇట్ వాస్ ఆల్రెడీ స్ప్రెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ దానికి అరెస్ట్ చేయడము, ఎక్కడికక్కడ దానికి తిండి ఆపేసేయడము. సో దిస్ ఈజ్ నోన్ ఎస్ ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ. దానికి కొన్ని మందులు ఇచ్చి దానికి వచ్చే తిండికి ఆపేసి అది గ్రో ఫర్దర్ అక్కడ అవ్వకుండా ఆగిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ మెడికేషన్స్ దట్ ఆర్ అవైలబుల్. ఓకే. ఇంకా అడ్వాన్స్‌గా ఏఐ కూడా వచ్చింది కదా! ఇది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది సార్ పర్టిక్యులర్‌గా? In prostate cancer, in any other cancer also, the diagnosing it at an early stage and finding out the risk, people who are at more risk of developing cancers, that is possible. Genetic evaluation is there. So ఇవన్నీ put together, we are able to treat the prostate cancer patients better. సార్ అలానే మనం బీపీహెచ్ ట్రీట్మెంట్స్ కూడా మాట్లాడుకుందాం సార్. చాలా మందికి అంత అవగాహన ఉండదు, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటివి మన ఇండియాలో అందుబాటులో ఉన్నాయని చెప్పేసి వాటి గురించి కూడా కొంచెం క్లియర్‌గా మా వ్యూవర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తారా? సో యాజ్ వి డిస్కస్డ్, మెడిసిన్స్ కొంతవరకు కొంతమందికి స్టార్టింగ్ బీపీహెచ్ ఉన్నప్పుడు ఇస్తాం. దాంతో కూడా పెద్దగా సిమ్టమ్స్ ఇంప్రూవ్ కాలేని పరిస్థితిలో వెన్ వి సజెస్ట్ సర్జరీ అగైన్ చాలా మనకు స్పెక్ట్రమ్ ఉంది, వేర్ వీ కెన్ యూజ్ డిఫరెంట్ మొడాలిటీస్ టు ట్రీట్ ద సేమ్ బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ప్లేసియా. సో బీపీహెచ్లో కూడా ట్రీట్మెంట్ మొడాలిటీ స్టార్టింగ్ ఫ్రమ్ మినిమల్లీ ఇన్వేజివ్, అంటే పెద్దగా మత్తి ఇవ్వకుండా పేషెంట్కి ప్రాస్టేట్ సంబంధించిన అబ్స్ట్రక్షన్కి రిలీవ్ చేయవచ్చు. పేషెంట్ ఆన్ బ్లడ్ థిన్నర్స్, పేషెంట్ హూ ఇస్ ఆల్రెడీ టేకింగ్ బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పలసగే టాబ్లెట్ వాడుతుండే వాళ్ళు, వాళ్ళకి మత్తి ఇవ్వడం అనేది కుదరకపోవచ్చు, ఎందుకంటే మత్తి ఇవ్వడానికి ఈ మందులు ఆపాల్సి వస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో కాకపోతే వాళ్ళకి సిగ్నిఫికెంట్ అబ్స్ట్రక్షన్ ప్రాస్టేట్ వల్ల ఉంది. సో మినిమల్లీ ఇన్వేజివ్ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, లైక్ రిజమ్ ఇస్ వాటర్ వేపర్ థెరపీ అంటారు. హీటెడ్ వాటర్, స్టీమ్ లాంటి వాటర్ వి ఇంజెక్ట్ ఇన్ టు ద ప్రాస్టేట్, 9 seconds ట్రీట్మెంట్ ఆన్ ఎవ్రీ సైడ్. అది ఎన్ని కావాలనేది అసెస్ చేసుకుంటా వి గివ్ ఇన్సైడ్ ద ప్రాస్టేట్. మూత్రం వచ్చే దారి నుంచి వెళ్ళి ఒక మెషిన్ ఉంటుంది, రిజమ్ అనేది ఒక టెక్నిక్, వాటర్ వేపర్ థెరపీ అనేది ఇస్తాం. దానివల్ల స్లోలీ ఆ వాటర్ వేపర్ వల్ల టిష్యూ అంతా ష్రింక్ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 2 to 3 weeks యూరిన్ వచ్చే దారి అనేది వెడల్పు అవుతుంది, యూరిన్ వచ్చేది ఫ్రీగా వస్తుంది. సో దిస్ ఇస్ వన్ మెథడాలజీ. ద అదర్ ఈజ్ యూరో లిఫ్ట్, అంటే క్లిప్స్ వేసేసి లోపల నుంచి మూత్రం వచ్చే దారి నుంచే వెళ్ళి క్లిప్స్ వేసేసి మూత్రం వచ్చే దారికి వెడల్పు చేయడం. దిస్ ఈస్ వన్ వే టు ఓపెన్ ద యూరినరీ ప్యాసేజ్ అగైన్ ఫర్ సిచ్యువేషన్స్ వేర్ పేషెంట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ రెగ్యులర్ సర్జరీ. ద అదర్ మొడాలిటీ ఇస్ యూ కెన్ డూ ఐటిండ్. ఐటిండ్ ఇస్ చిన్న డివైస్ అనేది మూత్రం వచ్చే దారిలో నుంచి పెడతాము, దానికి ఒక వారం ఉంచేసి తీసేస్తాం. సో దానివల్ల ఇట్ కాజెస్ అ డైలటేషన్ ఆఫ్ ద యూరినరీ ప్యాసేజ్, మూత్రం వచ్చే దారికి కొంచెం వెడల్పు అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వాడతాము? యంగ్ పేషెంట్స్, దే వాంట్ టు మెయింటైన్ దేర్ సెక్షువల్ యాక్టివిటీ, కాకపోతే వాళ్ళకి యూరిన్ వచ్చేది అనేది దారి అంతగా ఓపెన్గా లేదు, దే హ్యావ్ సిమ్టమ్స్ ఆఫ్ యూరినరీ అబ్స్ట్రక్షన్, అట్ ద సేమ్ టైమ్ దే వాంట్ టు హ్యావ్ అ సెక్షువల్ లైఫ్. సో అలాంటి వాళ్ళకి ఐటిండ్ అనేది వాడతాం. ద గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ డూయింగ్ ఎనీ ప్రాస్టేట్ సర్జరీ ఈజ్ అగైన్ TURP, అంటే ట్రాన్స్యూరెథల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్. వాట్ ఈస్ దట్? మూత్రం వచ్చే దారి నుంచి వెళ్ళి గ్లాండ్ ఏది గ్రో అయిందో మూత్రం వచ్చే దారికి వచ్చేస్తా ఉందో దానికి స్కూప్ అవుట్ చేస్తాం, దానికి ముక్కలు చేసేసి మూత్రం వచ్చే దారి నుంచే తీసేస్తాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ TURP, ట్రాన్స్యూరెథల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్. ఇదే గ్లాండ్ చాలా పెద్దగా ఉంది అండ్ ఈ రిసెక్షన్ అనేది చాలా టైం తీసుకుంటుందన్న పరిస్థితిలో హోలెప్ అనేది చేస్తాం. లేజర్తో ఈ ప్రాస్టేట్ గ్రంథికి మొత్తం లడ్డులాగా తీసేసి ఆ లడ్డు మూత్రాశయంలోకి పుష్ చేసేసి దానికి ముక్కలు చేయడానికి మార్సలేషన్ అనేది చేసుకుంటా దానికి తీయడం అనేది కూడా ఒక టెక్నిక్. దిస్ ఇస్ నోన్ యాజ్ హోలెప్, హోల్మియం లేజర్ ఈన్యూక్లియేషన్ ఆఫ్ ప్రాస్టేట్. సో లేజర్ వాడేసేసి ఈ ప్రాస్టేట్ అనేది ట్రీట్మెంట్ చేయడం. సో దిస్ ఇస్ ఎంటైర్ స్పెక్ట్రమ్ దట్ వీ ఆఫర్ నౌ.
కాకపోతే 10-15 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ టీయూఆర్పీ వాజ్ ద ఓన్లీ అవైలబుల్ మొడాలిటీ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. బికాస్ పేషెంట్స్ కమ్ విత్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఓకే. సో వీటికి పేషెంట్‌కున్న తీవ్రత బట్టి టైం అనేది తీసుకుంటుంది. కరెక్ట్. ఓకే. అలానే ఆ ట్రీట్‌మెంట్‌కి అయ్యే ఖర్చు కూడాను దాన్ని బట్టే ఉంటుందా సార్? ఎగ్జాక్ట్లీ. సో ఈ హోలెప్ చేయడం అనేది లేజర్స్ వాడేటప్పుడు, లేకుంటే యూరో లిఫ్ట్ అనేది ఆ రీజం వాడేది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ మెషినరీ వాడేది. ట్రీట్మెంట్ పరంగా దాని కాస్ట్ కూడా ఉంటుంది. ఓకే సార్. సో ఫైనల్‌గా ఆడియన్స్‌కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈ బీపీహెచ్ గురించి కానీ, అలానే ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి కానీ చిన్న అవగాహన. Basically, all males, I wish them a good health, and I urge them to get themselves evaluated. Meet your urologist as soon as possible whenever you have any of the symptoms of a benign prostatic hyperplasia that we discussed, or a prostate cancer, or you have a family member who had a prostate cancer. Get yourself evaluated as soon as possible. Don't consider this as a disease, rather as a physiological process of life, and encourage any of your elders at home to get themselves evaluated and get treated as soon as possible. ఓకే. సూపర్ సార్. ఎక్సలెంట్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైమ్‌ని మాతో స్పెండ్ చేసి ఈరోజు మెన్స్ గుడ్ హెల్త్ పాడ్‌కాస్ట్‌లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా వ్యూవర్స్‌కి ఎంతో మంచి చక్కని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అలానే వ్యూవర్స్ చూసేవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు? It was my pleasure of getting involved in this podcast, and thank you for this invitation. To catch me, I'll be available at Asian Institute of Nephrology and Urology, Banjara Hills, from morning 10 to evening 5, all working days. And this is my primary area of work. I operate here. I do a lot of robotic surgery and this minimal access surgery for prostate. సో చూసారు కదండి, మనకి బీపీహెచ్ అలానే ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మన డాక్టర్ గారు మనతో షేర్ చేసుకున్నారు కదా. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని మేమైతే అనుకుంటున్నాము. మరి మీకు ఎటువంటి చిన్న సమస్య ఉన్నా సరే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్‌ని కానీ మనం మీట్ అయితే మనకి స్టార్టింగ్‌లోనే దానికి ఒక ప్రయోజనం అనేది ఉంటుందని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా. మరి మీరు కూడా ఈ పాడ్‌కాస్ట్ చూసి ఎంతో కొంత మేల్కుంటారు అని మేమైతే భావిస్తున్నాము. మరి ఈ పాడ్‌కాస్ట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీరు మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటే కనుక యూట్యూబ్‌లో ఫాలో అవ్వచ్చు, ఇన్‌స్టాలో ఫాలో అవ్వచ్చు, అలానే స్పాటిఫైలో ఫాలో అవ్వచ్చు, అలానే యాపిల్ పాడ్‌కాస్ట్‌లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఈ పాడ్‌కాస్ట్‌లో మీరు కూడా భాగస్వాములు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ పాడ్‌కాస్ట్‌లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.